4 సార్లు సమంగా వేయాలి. రెండవ దఫా వేసే ఎరువులతో పాటు ప్రతి మొక్కకు 50 నుండి 100 కిలోల సేంద్రియ ఎరువు లేదా 100 కిలోల పచ్చిరొట్ట ఎరువు మరియు 5 కిలోల వేపపిండి వేయాలి. మొక్కకు చాలినంత సేంద్రియ ఎరువులను వాడినప్పుడు తదనుగుణంగా నత్రజని సంబంధిత ఎరువుల వాటి ద్వారా అందించాలి. సిఫారసు మేరకు 2 నుంచి 4 మధ్య ఈనెకు ఇరువైపులా 30 నుంచి 65 రోజులలో పూత దశకు వస్తాయి. పూత ప్రారంభ దశలో ఉన్న జనుము మొక్కలను కోసి చెట్ల పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వలన నేల మరియు నీటి ఆదాను మరియు కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టవచ్చు. ఆయిల్ పామ్ తోటలలో మొక్కల మధ్య దూరం ఎక్కువ కనుక మొదటి 3 సంవత్సరాలలో మొక్కల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుంది. కాబట్టి దీనిలో అంతర పంటలు వేసుకుని ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు, నీరు మరియు పోషక పదార్థాల కోసం ఆయిల్ పామ్ తో పోటీ పడకుండా ఉండే పంటలను అంతర పంటగా వేసుకోవాలి. కూరగాయలు, అరటి, పూల మొక్కలు